ఓకే ఫ్రెండ్స్, విలేజ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఛానల్కి అయితే వెల్కమ్. ఫస్ట్ పార్ట్ అయితే చూసారని నేను అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1 చూసినట్లయితే పార్ట్ 2 కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, మన ఈ వీడియోలో అయితే అనేక విషయాలను అయితే మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవ్వరు కూడా మిస్ కాకండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పార్ట్ 1 అయితే ఆల్రెడీ చూడండి. చూసిన ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అనమాట. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అనేక విషయాలు అయితే ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం ఈరోజు అయితే. ఓకే, ఇది 1 ఇంచ్ నెప్పలు అంటారు ఫ్రెండ్స్. 1 ఇంచ్ నెప్పలతో అయితే మేము ట్యాంక్ హోల్స్ పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇది మిషన్ తోటి అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్ అనమాట. ఇది సింపుల్ మెథడ్. ఏ మిషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక మిషన్, ఈ 1 ఇంచ్ నెప్పలు అనేది ఒక 10 మినిట్స్ హీట్ చేసుకుంటే 3 హోల్స్ ఈజీగా పడిపోతాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు హోల్ పెట్టిన అనంతరం వెంబటే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. లేదంటే వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే యాక్సెల్ పెట్టి వెంబటే నీట్గా క్లీన్ చేస్తే ఆ ప్లాస్టిక్ అనేది కాలింది సైడు ఉంటుంది కాబట్టి అది మొత్తం నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఈ పార్ట్ 2 కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమవుతుంది. పార్ట్ 1 చూసినట్టయితే పార్ట్ 2 కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను యాక్సెల్ బ్లేడ్తో ఎలా రిమూవ్ చేస్తాను మొత్తం ప్లాస్టిక్ అనేది. ఈ విధంగా రిమూవ్ చేస్తే మనకు నీట్గా అనేది ఉంటుందన్నమాట. మనకు వాటర్ లీకేజీ కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాచర్ అనేది దానికి అతుక్కోదన్నమాట. అందుకని మీరు ముందుగానే జాగ్రత్తతో ఈ విధంగా క్లీన్ నీట్గా చేసుకుంటే మంచిదన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మేము 15,000 రూపాయలతో ఈ ట్యాంక్ అనేది మొత్తం ట్యాంకు ఖర్చు, ట్యాంకు మోటార్ సామాన్ మెటీరియల్, ట్యాంకు మోటార్ మెటీరియల్ వీటన్నిటికి కలిసి 15,000 రూపాయల ఖర్చు అయితే రావడం జరిగింది. మేము చేసినందుకు మాత్రం 4,000 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇంటికి 15,000 ఏమో మెటీరియల్కి అయింది. ట్యాంకు మోటార్ మెటీరియల్ అనమాట. మొత్తం పైపులు టోటల్ కలిపి మెటీరియల్ మొత్తం ట్యాబ్స్ అన్నీ కలిపి 15,000 రూపాయలు అయ్యింది. మేము చేసినందుకు 4,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే దీనికి ఇంత కాస్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుంచుకోండి, మనకు వాటర్ అనేది ట్యాంక్ నుంచి మనకు వస్తుంది కదా, అవుట్ గోయింగ్ అనేది ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, అవుట్ గోయింగ్ ఒక్కదానికి టెప్ అండ్ టెప్ ఖచ్చితంగా జాగ్రత్తగా వేసుకుంటే లీకేజ్ కావడానికి అస్సలు ఛాన్స్ ఉండదన్నమాట. మరి అంత ఎక్కువ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్, లైట్గా వేసుకోవాలి ఎప్పుడైనా సరే. బాగా గుర్తుంచుకోండి, లైట్ మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం ఆ వాచర్ అనేది టేప్కు ఖర్చుకోకుంటే లీకేజ్ అనేది అవుతుందన్నమాట. అందుకని జాగ్రత్తగా కొంచెం లైట్గా టెప్ అండ్ టేప్ వేసుకుంటే బాగుంటుంది. ఇవి ట్యాంక్ నెప్పల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఫిట్ చేసినటువంటి దాని పేరు ట్యాంక్ నెప్పల్స్ అంటారా. అదేవిధంగా టెప్ అండ్ టేప్ కొట్టుకున్న తర్వాత మీకు మరీ అంత హెవీ టైట్ కూడా ఎప్పుడు కొట్టకూడదు ఫ్రెండ్స్. మీ చేయి మోతాదుగా కొంచెం లైట్గా టైట్ చేసుకుంటే పాన పెట్టి సరిపోతుంది అనమాట. హెవీ టైట్ చేసి కూడా మనకు ఫటకమని ఎరిగిపోతుంది, 2 స్లిప్ అవుతుంది. వాచర్ 3 వాచర్ కూడా స్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ చేయి మోతాదు ఎంతవరకు ఉంటుందో అంతవరకు లైట్గా టైట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, నేను చెప్పిన విషయాలు అయితే మీకు ప్రతిదీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ పూర్తి వీడియో చూసినట్లయితే మనము ఈ బాత్రూమ్ పై ట్యాంక్ అనేది ఏ విధంగా ఇన్సులేషన్ చేయడం జరిగింది అనేది ఫుల్ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ పార్ట్ 1 పెడదాం అనుకున్నాను నేను, కాకపోతే ఓన్లీ మొత్తం ఒకటే వీడియోలో పెడదాం అనుకున్నా. లెంతింగ్ ఎక్కువ ఉండేసరికి కుదరకపోయేసరికి 2 పార్ట్లుగా దీన్ని విభజించడం జరిగింది అనమాట. ఓకే, ఇక నేను బాత్రూమ్ పై అయితే పట్టీలు అయితే పెట్టుకోవడం జరిగింది, ట్యాంక్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీకు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనము ట్యాంకుకి వెళ్ళేటువంటి ట్యాంకులో ఇన్కమింగ్ అయ్యేటటువంటి వాటర్ పైప్కి అయితే మనం మధ్యలో ఒక బ్రేకర్ లాగా, అంటే ఒక బాల్ వాల్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ హెచ్బి వాల్ పెట్టుకుంటున్నాం కదా, అంటే వాటరు మనకు ఎప్పుడైనా ట్యాంక్ నడుస్తున్నప్పుడు వాటర్ ఫోర్స్ రావడానికి ఒకటి గేట్ వాల్ అయితే పెట్టుకోవడం జరిగింది కదా, హెచ్బి వాల్వ్. అక్కడ మనకు వాటర్ ప్రెషర్ వచ్చేటట్టుగా, వాటర్ ట్యాంక్లోకి పూర్తిగా వెళ్లకుండా ఆపేటట్టుగా ఒక గేట్ వాల్ అయితే ఇక్కడ అమర్చుకోవడం జరిగింది. మనకు మధ్యలో అందుబాటులో అందేటట్టుగా. మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మనకి హెచ్బి వాల్ ఉంది కదా, అది వాటర్ ఫోర్స్ వచ్చేటట్టుగా పూర్తిగా ట్యాంక్లోకి వాటర్ వెళ్లకుండా ఒక మధ్యలో ఒక బ్రేకర్ లాగా ఒక బాల్ వాల్ అయితే మనం అమర్చుకోవడం జరుగుతుందన్నమాట.
ఇంకోటి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 2 గేట్ వాల్స్ కూడా ఎప్పుడు కూడా ఆఫ్ ఉండకూడదు. మోటార్ ఖరాబ్ అవుతుంది లేదా పైపు లూసిపోతాయి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. 2 గేట్ వాల్స్ ఎప్పుడు ఆఫ్ కూడా ఉండకూడదు. రెండిట్లో ఏదో ఒక గేట్ వాల్ కంపల్సరీ ఆన్ ఉండాలి. ఓకే, ఇంకా పైకి చూసినట్లయితే మీరు మొత్తం కింద వర్క్ అయితే అయిపోవడం జరిగింది. మీరు గత పార్ట్ 1 వీడియోలో అయితే చూడడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ట్యాంక్ దగ్గరికి అన్ని కనెక్షన్స్ తీసుకెళ్ళి ట్యాంక్ మొత్తం కనెక్షన్ ఇస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఓకే, ఇప్పుడు మనం ట్యాంక్ అయితే కనెక్షన్ ఇవ్వబోతున్నాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు ట్యాంక్ వచ్చేసి 500 లీటర్స్ ఫ్రెండ్స్. మొత్తం ఎవన్ ప్లాస్టర్ లో బడ్జెట్లో చేయడం జరిగిందనమాట. వరకు ఒక 2 ఇయర్స్లో ఇల్లు తీసేస్తారు కాబట్టి మొత్తం లో బడ్జెట్లో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. వరకు కూడా మెటీరియల్ మొత్తం మోటార్తో పాటు వచ్చేసి 15,000 రూపాయల ఖర్చుతో 15,000 రూపాయలతో చేయడం జరిగింది. అదేవిధంగా మేము బ్రాండ్ అయితే వాడడం లేదని ముందే చెప్పడం జరిగింది. బ్రాండ్ అయితే అస్సలు వాడడం లేదు ఇంట్లో. వీళ్ళు లో బడ్జెట్లో కావాలంటే మేము ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. 15,000 రూపాయలతో ఖర్చు అయిపోయింది. మాది ఒక 4,000 20,000 రూపాయలతో పూర్తిగా ఖర్చు అయిపోయింది అనమాట. అవసరం ఉంటే రేపు ఫ్యూచర్లో ఈ ట్యాంక్ కానీ ఈ పైప్స్ కానీ అన్నీ అవసరం వస్తాయి ఫ్రెండ్స్ మనకైతే. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ నేను యూనియన్ అయితే ఇన్కమింగ్ సైడ్ కావచ్చు అవుట్ గోయింగ్ సైడ్ కావచ్చు కంపల్సరీ అయితే యూనియన్ అయితే 100% వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు 2 రిమూవ్ చేసుకుంటే ఈజీగా కడుక్కోవడానికి ఉంటుంది అనమాట ఈ వాటర్ ట్యాంక్ కూడా మనకు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు ట్యాంక్ కూడా ఎవన్ ప్లాస్ట్ కంపెనీయే. బాగానే ఉంది ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే పర్లేదు. ప్రమోట్ చేయాలని కాదు, సేమ్ ఆశీర్వాద్ బ్రాండ్ లాగానే ఉంది ఈ ట్యాంక్ కూడా మనకు. 3 లేయర్స్ ట్యాంకర్ అనమాట ఇది. ఓకే, ఇక పైన మనం మోటార్ కనెక్షన్ అయితే ఇస్తున్నాము. ఇది వాటర్ ట్యాంక్లో ఫిల్ అవ్వడానికి అనమాట ఫ్రెండ్స్ ఈ పైప్ అయితే. ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఫ్రెండ్స్ పార్ట్ 1 పార్ట్ 2 చూసినట్టయితే మీ సొంతంగా మీరే ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎంత మెటీరియల్ పట్టిందని, ఏ మెటీరియల్ వాడడం జరిగింది, ఎలాంటి మెటీరియల్ వాడడం జరిగింది, ఇవన్నీ అయితే మీరు పార్ట్ 1లో చూడడం జరిగింది కాబట్టి మీకు కొంచెం అవగాహన ఉంటుంది. ఈ 2 వీడియోలు చూసినట్టయితే మీకు పూర్తిగా మీ ఇంటిపైనే మీరు ఖచ్చితంగా ట్యాంక్ అనేది పెట్టుకోగలుగుతారు ఫ్రెండ్స్. అంత క్లారిటీగా అయితే తీయడం జరిగింది 2 వీడియోస్ కూడా. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 మాత్రం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. పార్ట్ 2 కూడా చూడండి, మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ట్యాంక్ కనెక్షన్ అయితే ఇక అయిపోయింది. వాటర్ ఫిల్ అయ్యేటటువంటి పైప్ అనమాట ఇది, ఇన్కమింగ్ పైప్ ట్యాంక్కి. ఓకే, మొత్తం ఏమైనా ప్లాస్టిక్ ఫ్రెండ్స్ 13.5 క్వాలిటీ. 3/4 పైప్ వచ్చేసి మనకు 11 SDR పైప్ వాడడం జరిగింది. ఈ 1 ఇంచ్ పైప్ అయితే మనము 13.5 క్వాలిటీ పైప్ అయితే వాడడం జరిగిందనమాట. ఓకే, మేము 4,000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ మొత్తం పెట్టేందుకు ఒక హాఫ్ డే మాత్రమే అయింది మాకు. వర్క్ మొత్తం వచ్చేసి 4 or 5 hours అయింది అంతే వర్క్ మొత్తం వచ్చేసి మాకు. ఇంకా రీజనబుల్గా తీసుకున్నామా తీసుకోలేదా మీరు అందరూ కూడా కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ సైడ్ ఏ విధంగా ఎలక్ట్రిషియన్స్ రేట్ ఏ విధంగా ఉన్నాయి, ప్లంబింగ్ ఏ విధంగా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈచ్ వన్ బాత్రూమ్కి ఎంత తీసుకుంటున్నారు, కింది బాత్రూమ్కి అయితే గ్రౌండ్ ఫ్లోర్లో G+1 G+2 బాత్రూమ్లకి అయితే ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే, ఈ విధంగా అయితే మనము ట్యాంక్లోకి అయితే ఇన్కమింగ్ పైపింగ్ అయితే సప్లై చేయడం జరిగింది. సంప్ నుంచి, స్టోరేజ్ సంప్ నుంచి ట్యాంక్ వరకు ఏ విధంగా పైప్ వేయడం జరిగింది అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు ఫైనల్గా అవుట్ గోయింగ్ పంప్ అంటే మనకు ట్యాబ్స్లోకి వచ్చేటటువంటి పైప్ అనమాట. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి సప్లై, ఇది ట్యాబ్స్కి సప్లై పైప్ అనమాట. ఇది అవుట్ గోయింగ్ అనమాట. ఓకే, ట్యాంక్లోకి ఇన్కమింగ్ పైప్ అది అంటే స్టోర్ అవుతుంది. ఇది అవుట్ గోయింగ్ అంటే వాటర్ వెళ్తుంది అనమాట, ట్యాంక్ నుంచి వాటర్ వెళ్తుంది మనకు. ఓకే, ఇక్కడ కూడా మనం కంపల్సరీగా యూనియన్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఎయిర్ పైప్ అనేది కిందే పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎల్బో అయితే వేసుకోవడం జరుగుతుంది ముందుగా. మీకు పూర్తి ప్రాసెస్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినట్లయితే. దీనికి ఇంకోటి ట్యాంక్ నెప్పులు వచ్చేసి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైపులు MTA వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఉన్నాయి ట్యాంక్ నెప్పల్స్ ఈ మధ్య. ఇప్పుడు ఈ నెప్పల్స్ వాడాల్సిన అవసరం లేదనమాట. ఓకే,
యూనియన్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. యూనియన్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది వేయట్లేదు. ఎప్పుడన్నా ఏమవుతుందంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం కోసేయాల్సి వస్తుంది అనమాట. పైపులు మొత్తం ఖరాబ్ అవుతాయి కాబట్టి యూనియన్ ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నా అభిప్రాయము. ఓకే ఫ్రెండ్స్, యూనియన్ అయితే బిగించుకోవడం జరిగింది ఇక్కడ మనము. మీలో పార్ట్ 1 ఎంతమంది చూడడం జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా. అదేవిధంగా మీ ప్రొఫెషన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆఫ్ సెట్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకు కొంచెం ఈ ముందుగా వచ్చేటట్టుగా లేదనమాట ట్యాంక్ అనేది. అక్కడ మనకు ఒకటి కట్టెలాగా అడ్డుంది కాబట్టి కొంచెం లోపలికి ఉంది కాబట్టి మనకు గోడకు సమానంగా వచ్చేటట్టుగా ఒక ఆఫ్ సెట్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మీ సైడ్ కూడా బాత్రూమ్స్కి ఎంత రేట్ తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ 2 బాత్రూంలోకి వచ్చేసి లైట్ రూమ్లో ఒకటి పెట్టడం జరిగింది ట్యాబు, వాష్రూమ్లో ఒకటి పెట్టడం జరిగింది, వాష్ ఏరియాలో ఒక ట్యాబ్ పెట్టడం జరిగింది. ఈ 3 కాకుండా మోటార్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఫ్లోకి ఒక హెచ్బి వాల్ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 4 ఆప్షన్సే. దీనికి వచ్చేసి మనకు 15,000 రూపాయలు అయితే ఖర్చు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఆఫ్ సెట్ ఏ విధంగా సెట్ చేయడం జరిగింది అనేది. ఓకే, కింద చూసినట్టయితే మనం ఆల్రెడీ అవుట్ గోయింగ్ పైప్ అయితే బయటికి విడిచిపెట్టడం జరిగింది బాత్రూంలోకి సప్లై. ఓకే, నేను ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ రెడ్యూసర్ వేస్తున్నాను చూడండి. అంటే 3/4 నుంచి 1 ఇంచ్కి మారాలి కాబట్టి రెడ్యూసర్ పైప్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే, మనకు 3/4 పైప్ నుంచి 1 ఇంచ్ పైప్ కన్వర్ట్ అయిందనమాట. అంటే రెడ్యూసర్ అంటారు దాన్ని. పోనా అదర్ రెడ్యూసర్ అంటారు కొంతమంది, చాలామంది చాలా రకాలుగా అంటారు. మేమైతే రెడ్యూసర్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కూడా మనకు వాటర్ ఆగిపోయేటట్టుగా ఒక గేట్ వాల్ అయితే బాల్ వాల్ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనము. ఓకే, ఒక బాల్ వాల్ అయితే ఇక్కడ కూడా పెట్టుకోవడం జరిగిందనమాట మనము. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాటర్ ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ అటువైపుగా గేట్ వాల్ అది వేరే అనమాట. ఓన్లీ మనకు హెచ్బి వాల్ దగ్గర అంటే ఒక ట్యాప్ దగ్గర ఓన్లీ మోటార్ ప్రెషర్ మొత్తం ఒకటే దగ్గర వచ్చేటట్టుగా ఒక బ్రేకర్లా ఒక గేట్ వాల్ పెట్టడం జరిగింది అక్కడ కూడా. ఇక్కడ కూడా ఒకటి మనము గేట్ వాల్ పెట్టడం జరిగింది అనమాట. ఒకవేళ ఏదైనా కడుక్కున్నప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ ఈ గేట్ వాల్స్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. ఓకే ఫ్రెండ్స్, బాల్ వాల్ యొక్క కనెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి, బాల్ వాల్ యొక్క లోపటి భాగంలో గమ్ అనేది ఎప్పుడు కూడా రుద్దకూడదు. బాగా గుర్తుంచుకోండి, బాల్ వాల్ యొక్క లోపటి భాగంలో కానీ యూనియన్ యొక్క లోపటి భాగంలో కానీ గమ్ అనేది ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయకూడదు లోపల సైడ్లో. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఓవర్ఫ్లో పైప్ ఫ్రెండ్స్. ఇది మనకు ఓవర్ఫ్లో పైప్ కోసం అంటే వాటర్ అనేది మనకు పైన కొంతమంది ఏంటంటే ఒక నల్లలాగా ఒక పైప్ కొంచెం ఫీట్ పైప్ పెట్టి ఇచ్చి పెడతారు అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని గోడ మీద పడతాయి, కొన్ని కంఫర్ట్ వాల్ మీద పడతాయి, కొన్ని బయట పడతాయి, గలీజ్ అవుతుంది అనమాట. అందుకని కొద్ది వరకు నాకు అందుబాటులో ఉంది కాబట్టి కొద్ది వరకు కింద వరకు నేను పైప్ అయితే వేసుకోవడం నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఒక పైప్ అయితే వేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ నేను కింద వరకు కూడా. ఓకే, ఓకే, ఓవర్ఫ్లో పైప్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. మనకి ఈ పైప్స్ కూడా మనకు ఇక్కడ వాష్ ఏరియా ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఏరియా ఎక్కడ లేదు కాబట్టి కింద వరకు అయితే తెచ్చేసి పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎయిర్ పైప్ కోసం అయితే ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకటి ఫస్ట్ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఎయిర్ పైప్ మర్చిపోవడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ పైన పెట్టాలి, కాకపోతే ఇక్కడ నేను మధ్యలో పెడుతున్నాను అనమాట. ఇది మర్చిపోవడం జరిగింది. మనము ఇక్కడ ఎయిర్ పైప్ అయితే బిగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం అయితే ఎయిర్ పైప్ అనేది మర్చిపోవడం జరిగింది. ఇక్కడ ఎయిర్ పైప్ కూడా మనం ఫిట్టింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ 2 పార్ట్స్ చూస్తేనే కరెక్ట్గా వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ట్యాంక్ ఏ విధంగా పెట్టాలి అనే అవగాహన అయితే వస్తుంది మీకు. ఓకే, ఇంకా
ప్లంబింగ్ వర్క్ సంబంధించినటువంటి వాల్ మిక్సర్స్ కావచ్చు, వెస్టర్న్ టాయిలెట్స్ కావచ్చు, ఇండియన్ టాయిలెట్స్ కావచ్చు, చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అప్లోడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ గురించి కావచ్చు, పిక్సెల్ లెడ్ లైట్స్ గురించి కావచ్చు, చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక 3 ట్యాబ్స్ మాత్రమే, కేవలం 2 బాత్రూంలో 2 ట్యాబ్స్, వాష్ ఏరియాలో ఒక ట్యాబ్ అనమాట. జస్ట్ 3 ట్యాబ్స్ మనం ఫిట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇవి కూడా ప్లాస్టిక్ ట్యాబ్సే, మెటల్ ట్యాబ్స్ అయితే కావు. జస్ట్ ఒక్కొక్క ట్యాబే అనమాట ప్రతి బాత్రూంలో కూడా. ఓకే, మీరు ప్రతిసారి బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం ప్లాస్టిక్ ట్యాబ్స్కు కానీ మెటల్ అంటే మెయిన్ ప్లాస్టిక్ ట్యాబ్స్కి అయితే జాలిలాగా ఇస్తాడు ఫ్రంట్ సైడ్ ముందల మూతి దగ్గర. అది ఎప్పుడైనా సరే మీరు తీసేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ వచ్చి కూడా అక్కడ మొత్తం జామ్ అయిపోతుంది అనమాట రాను. ఆ జాలీలు తీస్తే ఫ్రీగా అనేది మనకు వాటర్ ఫ్లో అవుతుంది బయటికి. ఓకే, 3 ట్యాబ్స్ అయితే మనం ఫిట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనము వాష్ ఏరియా అనమాట. ఇది వాష్ ఏరియా దగ్గర కూడా ఒక ట్యాబ్ ఫిట్ చేసుకోవడం జరిగింది మనము. ఓకే, ఈ ప్లాస్టిక్ ట్యాబ్స్ ఎంత బలం కూడా ఎప్పుడు చూపెట్టకూడదు ఫ్రెండ్స్, పటక్కుని విరిగిపోతాయి. ఓకే, ఫైనల్గా అయితే మన ట్యాంక్ ఫిట్టింగ్ అనేది ఫైనల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, 15,000 రూపాయలు అయితే మెటీరియల్ ఖర్చు కావడం జరిగింది. 4,000 రూపాయలు ప్లంబర్ ఛార్జెస్ తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రతి బాత్రూంలో ఒక సింగిల్ ట్యాబ్ మాత్రమే, ఎక్కువైతే ట్యాబ్స్ అయితే పెట్టలేదు. నేను తీసుకున్నటువంటి రీజనబుల్ రేటా, ఎక్కువ తీసుకోవడం జరిగిందా తక్కువ తీసుకోవడం జరిగిందా కామెంట్ చేయండి మీరే. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇది సంపులోంచి మనము డైరెక్ట్గా పైకి ఎక్కించడం కదా ఆ లైన్ అన్నమాట, ఆ పైప్ లైన్ ఇది. ఓకే, సంప్ టు మోటార్ వర్క్కి టోటల్గా అయితే వీడియో ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర అయితే. పార్ట్ 1 పార్ట్ 2లో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. వెరీ 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 సింపుల్ మెథడ్ అనమాట. నీట్గా క్లీన్గా మీకు అర్థమయ్యేటట్టుగా తీయడం జరిగింది. ఓకే, మీకు హెచ్బి వాల్ అని చెప్పడం జరిగింది కదా. హెచ్బి వాల్వ్ అంటే ఇదే ఫ్రెండ్స్. మనకు ఎప్పుడైనా వెహికల్స్ కానీ బండలు కానీ ఇల్లు కానీ కడుక్కున్నప్పుడు ఇక్కడ పైప్ జాయింట్ చేసుకొని కడుక్కుంటే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ప్రెషర్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీరు పక్కన ఇంకోటి బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ వాల్ ఈ హెచ్బి వాల్ ఎప్పుడు ఆఫ్ చేయకూడదు ఫ్రెండ్స్, మోటార్ అనేది ఖరాబ్ అవుతుంది. ఓకే, మనకు ట్యాబ్స్ అయితే ఫుల్ ప్రెషర్తో రావడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే జస్ట్ 3 ట్యాబ్స్, అదేవిధంగా ప్లాస్టిక్ ట్యాబ్స్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట వాటర్ అనేది కూడా. ఓకే, ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.